హంజలా రదియల్లాహు అన్హు వారు. అబూ అమీర్ ఎవరు? యూదులలోని ధనవంతుడు అబూ అమీర్. అబూ అమీర్ యూదుల్లో ధనవంతుడు, అదేవిధంగా మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. సత్యం తెలిసింది కానీ అసూయ కారణంగా ఇస్లాం ధర్మం స్వీకరించాలి. అసూయ ఏంటి? ప్రవక్త వారు యూదుల్లో నుండి కాకుండా మీలో నుండి ఎందుకు వచ్చారు ప్రవక్త వారిని? అతడు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేడు. అబూ అమీర్. అబూ అమీర్ యొక్క కుమారుడు ఎవరంటే హజరత్ హంజలా రదియల్లాహు అన్హు వారు. హంజలా రదియల్లాహు అన్హు వారు తండ్రికి అల్లాహ్ హిదాయత్ ఇవ్వకున్నా కుమారునికి హిదాయత్ ఇచ్చాడు. కుమారుడు ఇస్లాం స్వీకరించాడు. హజరత్ హంజలా రదియల్లాహు అన్హు వారు. ఎప్పుడైతే హంజలా రదియల్లాహు అన్హు వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో, అల్లాహు అక్బర్, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఇస్లాంని ఆచరిస్తున్నారు, యవ్వనంలో ఉన్నారు. ఆయనకు వివాహం జరిగింది, పెళ్ళయింది, తన భార్యతో పాటు పడక గదిలో ఉన్నారు. ఏలాన్ జరుగుతుంది, జంగే ఉహద్ యొక్క ఏలాన్ జరిగింది. ఎప్పుడైతే ఏలాన్ జరిగిందో భార్యతో సమాగమంలో ఉన్నటువంటి హంజలా రదియల్లాహు అన్హు వారు పడక గది యొక్క సుఖాన్ని వదిలేసి రణరంగంలో దిగిపోయారు. అల్లాహు అక్బర్. రణరంగంలో దిగిపోయారు. శత్రువులతో విరోచితంగా పోరాటం చేస్తూ 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 వీరమరణం పొందారు, షహీద్ అయిపోయారు హజరత్ హంజలా రదియల్లాహు అన్హు వారు. అప్పుడు ప్రవక్త వారు చెప్తున్నారు, ఆకాశం నుండి దైవ దూతలు అవతరించి హజరత్ హంజలాకి గుస్సూల్ స్నానం చేయించడాన్ని నేను చూశాను అని చెప్పారు. అంతలోనే హంజలా భార్య వచ్చేసి ఆయన అపరిశుద్ధ అవస్థలోనే స్నానం చేయకుండా వచ్చేసి ఆయన రణరంగంలో ప్రాణాలు అర్పించడం జరిగింది అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. మిత్రులారా, ఇది మన సహబా రదియల్లాహు అజ్మఈన్ వారి యొక్క విశ్వాసం, వారి యొక్క త్యాగాలు. ఈరోజు మీరు నేను మనం విశ్వాసంలో స్థిరంగా ఉన్నామంటే వారు కారణం. అలాంటి త్యాగాల్లో కనీసం 1%, 1% కూడా మనలో విశ్వాసం ఉన్నట్లయితే ఈరోజు మనపై ఇన్ని ఎలిగేషన్స్ ఉండేవి కాదు. ఈరోజు మనపై ఇన్ని అపనిందలు మోపేవారు కాదు. ఈరోజు ఇంత హీనమైనటువంటి స్థితిలో మనం ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మన పరిస్థితి, మన జీవితం ఏదుందంటే మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మన కుటుంబం, మన భార్య పిల్లలు, మన సంపాదన, మన ఆస్తిపాస్తులు, ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ. ధర్మాన్ని లాస్ట్ ప్రయారిటీలో మనం పెట్టాం. అప్పుడు అల్లాహ్ కూడా మనం తీసుకెళ్ళి చివరి ప్రయారిటీలో పెట్టేశాడు. అదే మనం చూస్తున్నాం. కాబట్టి మిత్రులారా, అల్లాహ్ ధర్మాన్ని మానవాళికి అందజేయాలి. దీన్ అంటే ఖుర్బానీ, దీన్ అంటే త్యాగం. ఆ త్యాగం నీలో ఉన్నప్పుడే నీవు ఒక విశ్వాసిగా పరిగణించబడతావు. ఆ త్యాగం నాలో ఉన్నప్పుడే నేను ఒక విశ్వాసిగా పరిగణించబడతాను. ఈ జీవితం అంటారా, మనం పుట్టాము, మనం చస్తాము. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామతి ఫమన్ జుహ్జియా అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. అల్లాహ్ అంటున్నాడు, ప్రతి మనిషి మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. నిజమైన సాఫల్యం, నిజమైన రియల్ సక్సెస్ ఏంటంటే ఒక వ్యక్తి నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడాలి. మనం స్వర్గం నుండి వచ్చాం, స్వర్గానికి వెళ్ళాలి. మన అల్టిమేట్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే మనం జన్నత్లో వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి. మరి అలాంటి స్వర్గము, శాశ్వతమైనటువంటి స్వర్గము, ఉద్యానవనాలతో, కాలువలతో, పాల కాలువలతో, తేనెకాలతో ప్రవేశించినటువంటి ఆ స్వర్గం రావాలి అంటే ఈమాన్గా మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ఇచ్చాడు. మరి అలాంటి హిదాయత్లో ఉన్నటువంటి మనము అల్లాహ్ ధర్మం కోసం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి.